సెప్టెంబర్లో తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు చూడండి. ఎందుకంటే టీటీడీ ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ రోజుల్లోనే తిరుమలకు లక్షలాది మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉండడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఏ రోజు ఏ వాహన సేవ ఉంటుంది, గరుడ సేవ ఎప్పుడు, చక్రస్నానం ఎప్పుడు తిరుమలకి వెళ్ళాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుమలలో ఈ సంవత్సరం కూడా భక్తుల కోసం 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది టీటీడీ. మొదటిగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. దీనికి ముందు సెప్టెంబర్ 14న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాహనాల సేవలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఉండే వాహన సేవలు డేట్స్ తో సహా ఇస్తున్నాం. స్క్రీన్ మీద చూడండి, ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సెప్టెంబర్ 15 ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం. సెప్టెంబర్ 19 మోహిని అవతారం, సాయంత్రం అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ. సెప్టెంబర్ 20 హనుమంత వాహనం, స్వర్ణరథం, గజవాహనం. సెప్టెంబర్ 22 రథోత్సవం, అశ్వవాహనం. సెప్టెంబర్ 23 చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. అయితే తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అదనపు పార్కింగ్, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్లు, హెల్ప్ సెంటర్లకు సంబంధించిన వివరాలు అన్ని క్యూఆర్ కోడ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. సో అది ఫాలో అవ్వండి. అలాగే పెరడాసి శనివారాలు కూడా ఇదే టైంలో ఉండడంతో ఈసారి భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల వెళ్లాలనుకుంటే దర్శనం, అకామిడేషన్, ప్రయాణ ఏర్పాట్లు ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో భక్తుల రద్దీ సాధారణ రోజుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్లాన్ చేసుకోకపోతే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది.